హాయ్, ప్రైజ్ ద లార్డ్. యేసయ్య రాకడ గురించి మనం మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి. అదే కదా మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ పరిస్థితుల్లో మనం 24వ అధ్యాయం అంతా ధ్యానించుకుందాం. అలాగైతే మీకు ఒక కూలంకషమైన ఐడియా వస్తుంది. మీకు అర్థమైందా? చూడండి, 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళిచుండగా, మత్తయి 24, ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింపవచ్చిరి. అందుకైనా, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. చూడండి, ఏంటి అంటే భవిష్యత్ విషయాలు ఎవరికి తెలుస్తుందండి? భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండే దేవుడికి తెలుస్తాయి. అవునా? భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండే దేవుడు ఎవరు మీరు అనుకుంటున్నారు? యేసు ప్రభువారు వచ్చి ఒక 2000 సంవత్సరాలే కదా అయ్యాయి. క్రీస్తు శకము అంటే యేసు ప్రభువారు పుట్టిన తర్వాత 2024 సంవత్సరాలే కదా అయ్యాయి. యేసు ప్రభు దేవుడు ఎలాగయ్యారు అని మీరు అనుకుంటారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించడానికి వచ్చారు. ఆయనే ఇప్పుడు ఆదరణకైతేన ఆత్మ దేవుడుగా మన మధ్య ఉన్నారు. అర్థమైందా కాన్సెప్ట్ మీకు? ఆది యందు వాక్యం ఉన్నారు, వాక్యమే దేవుడై ఉన్నారు, వాక్యమే దేవుని వద్ద ఉన్నారు. మీకు అర్థమైందా? ఆ వాక్కు ద్వారా సమస్తము కలిగాయి. ఇది మీకు యోహాను సువార్తలో రాయబడుతుంది. అదేవిధంగా మీరు ఆది కాండంలోకి వచ్చినప్పుడు వాక్కు ద్వారా సమస్తము కలిగాయి అంటే ఎవరి ద్వారా సమస్తం కలిగాయి? ఈ సృష్టి అంతా ఎవరి వాక్కు ద్వారా కలిగాయి? ఏ వాక్కు ద్వారా కలిగాయి? వాక్ ఎవరు? మీకు అర్థమైందా? మరి ఆ వాక్కు కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా మన మధ్యకు వచ్చారు అంటే ఇప్పుడు యూనివర్స్ అంతా ఎలాగా? నేను అవన్నీ చూస్తున్నట్టు నాకు చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉన్నాయండి. ఈ గెలాక్సీలన్నీ దాటుకొని ఆత్మలు కొన్ని వెళ్ళి వస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి బరియల్ టైంలోన వాళ్ళు బతికేసి బరియల్ టైంలో ద స్పాన్ ఆఫ్ ద టైం ఈ ఆత్మలేమో పైకి వెళ్ళి మొత్తం అంతా చూసుకొని కిందకి పంపిస్తారు దేవుడు. అలాంటివి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మళ్ళీ వీళ్ళు లేచి మామూలుగా మనుషుల్లోకి వచ్చేస్తున్నారు. ఇట్లాంటి కొన్ని పరిస్థితులు, కొన్ని సాక్ష్యాలు నేను విన్నాను. అవి నేను ఇప్పుడు చూస్తున్నాను. సునీత విలియమ్స్, ఇంకెవరో ఆయన డేవిడ్ సంథింగ్ అని పేరు, కొన్ని రోజుల పాటు పాపం వాళ్ళ స్పేస్లోనే ఉండిపోయారు. మనం భూమి మీద ఉండే గురుత్వాకర్షణ శక్తి అక్కడ లేదు. మీకు అర్థమైంది? నిన్న ఒక వీడియో చూసాను. ఈ యొక్క వాటర్ అనేది ఉంది కదా భూమి మీద, ఈ స్పేస్లో ఇది రౌండ్గా బాల్లా తిరుగుతూ ఉంటుంది మన భూమి. ఈ భూమిలో ఉండే గురుత్వాకర్షణ శక్తి యూనివర్స్లో అక్కడ లేదు. అంటే దేవుడు ఈ భూమిని మనుషులకు సరిపోయినట్టు సృష్టించారు. వాక్కు ద్వారా చేశారు. అంటే ఎవరు చేశారు? ఏ జ్ఞానంతో చేశారు? ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యము. మానవులారా, మీకే పిలుస్తున్నాను, రండి, జ్ఞానాన్ని తెలుసుకోండి, జ్ఞానం కొద్దిగా తెలుసుకోండి అని పిలుస్తూ ఉన్నారు. ఎవరు నేర్పిస్తారు జ్ఞానం? ఎవరు నేర్పిస్తారు? నాకెవరు నేర్పించారు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఏం నేర్పిస్తున్నాను? మరి వినాలి కదా. వినుట వలన విశ్వాసం, జ్ఞానం, తెలివి వస్తాయి. నాకు కాదులే అనుకుని వెళ్ళిపోతే చాలా కష్టపడతాం. ఎన్నో సంవత్సరాల కృషిలో, ఎన్నో సంవత్సరాల దేవుని యొక్క కృపలో ఈ యొక్క శిక్షణ అనేది జరిగింది. ఈరోజు మరి నేను నోరిప్పి మాట్లాడితే మీరు వినారు కదా. ఆయన తన అంబులు పెద్దలు మూసిపెట్టి ఉంచుకున్నారు. టైం వచ్చింది, ఆయన వదిలేరు.
మరి ఆ మాటలు మీరు వినాలా? మీకు జ్ఞానం వద్దా? మరి మీరు మనుషులే కదా, దేవుడు పుట్టిస్తూ వచ్చారు, మీకు తెలిసినా తెలియకపోయినా. ఆ దేవుడు ఎవరు? యేసు ప్రభు. ఆ యేసయ్యలోనే, ఆ దేవుళ్ళలోనే 1,00,000 లోపాలు వెతుకుతారు. సమస్త సృష్టి ఆయిందండి. సృష్టికర్త ఏమయ్యారంటే వచ్చి మనిషిగా ఈ లోకానికి వచ్చారు. మన కోసం అది తప్పైపోయిందంటారు. ఆ సృష్టికర్త మానవ జాతిని రక్షించడానికి ఆయనకు ఒక బాధ్యత ఉంది కదా. ఒక బాధ్యతతో మనుషుల్ని సృష్టించుకున్నారు. పాపం ఎందుకు సృష్టించుకున్నారు? ఆయన మహిమార్థమే సృష్టించుకున్నారు. సమస్త జీవరాశిని చేశారు. పక్షుల్ని, పశువుల్ని, అడవుల్ని, కొండల్ని, లోయ అన్నిటి మీద మనిషికి అధికారం ఇచ్చారు. అందుకే ఈరోజు మనిషి అంత అభివృద్ధి చెందాడు. మన పోలికలో, మన స్వరూపంలో. ఇప్పుడు చూడండి, ఆ మట్టి భూమిని మొక్కలు మొలిపించుగాక అన్నారు. రకరకాల మొక్కలు మొలిసి సముద్ర జలాలు వాటర్లో సృష్టింపబడినగాక. నిజంగా ఇవి చెప్పారు ఆదికాండంలో. ఆ విధంగా సముద్ర జలాల్లో ఉండే జీవులన్నీ వచ్చాయి. కానీ మనిషిని చేసేసరికి మాత్రం మన స్వరూపంలో, మన పోలికలోనే చేసుకుందాం అనుకున్నారు. అంటే ఇప్పుడు మనకి ఎవరి స్వరూపం, ఎవరి పోలిక ఉంది? దేవుడి స్వరూపం ఉంది. మరి ఆ జ్ఞానం ఉండదా? ఆ జ్ఞానం దేవుడు ఇచ్చారు. అందుకే ఈరోజు ఆ స్పేస్లోకి ఆ మనుషులు వెళ్ళిపోతే చూసారా ఎంత అద్భుతం. అక్కడ ఏం గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు, ఏముండదు. వీళ్ళు బతకడానికి ఇప్పుడు అన్ని రోజులు స్పేస్లో వీళ్ళు ఉండిపోయారు పాపం. ఆ జ్ఞానం వాళ్ళు వాటర్ తాగడం లేని అన్నీ చూపిస్తున్నారు కదా. ఇలా ఇసురు కొడతారు, అదొక డ్రాప్లో పడితే అది వచ్చి నోట్లో పడుతుంది. ఆ సునీత విలియమ్స్ ఆవిడ పాసే ఆవిడ తాగి బతికిందంట. చూసారా? ఎక్కడ మనలాగా వాటర్ లేదు, ఆ వాటర్ తాగడానికి లేదు. ఈ మనుషులు ఏంటంటే ఆ జ్ఞానం ఎక్కువైపోయి ఎక్కడికి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం, ఇది చూసిద్దాం, అది చూసిద్దాం, అది చూసి జ్ఞానం కదా. మరి అదేంటి జరిగిపోయింది, ఇదేంటి జరిగిపోయింది. మరి దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో దేవుడు చేసుకున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నానండి, ఏ దేవుడైతే యూనివర్స్ని చేశారో, ఏ దేవుడైతే ఈ సృష్టి యావత్ని చేశారో, ఏ దేవుడైతే నిన్ను నన్ను చేశారో, ఏ దేవుడైతే మనిషి కోసం సమస్తం చేస్తారో, ఆ దేవుడికి అధికారం లేదా? అది బాగు చేయాలన్నా, పాడు చేయాలన్నా. మీకు ఒకటి చెప్పనా, ఆకాశాన్ని తెరను చుట్టినట్టు చుట్టేస్తారట, ఆ భూమిని కూడా మూసేస్తారట. ఆ సూర్యుడిని, ఆ చంద్రుడిని పెట్టారు కదా మన కోసం. పగల్ని వెళ్ళడానికి సూర్యుడిని, రాత్రి వెళ్ళడానికి చంద్రుడిని. ఈ సూర్యుడు చంద్రుడి విషయంలో ఆయన ఒక నిబంధన చేసుకున్నారు. అలాగే తుఫాను కోసం ఒక నిబంధన చేసుకున్నారు. దేవుడు మాట తప్పని దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన మారని మార్పు లేని దేవుడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన సజీవుడు, ఆయన యుగ యుగాలకు ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడు. మనుషుల్ని కూడా ఆ పరిశుద్ధతలోకి, ఆ నీతిలోకి, ఆ యథార్థతలోకి నడిపించడానికే యేసు ప్రభువు వారు వచ్చారు. దేవుడు ఏ స్వరూపం ఇచ్చారో అది కోల్పోయారు. ఎలాగా? ఆ దుష్టుడు పెట్టిన, సైతాన్, ఆ సర్పం పెట్టినటువంటి ఆ యొక్క శోధనను బట్టి అవ్వమ్మ పడిపోయింది. మొత్తం శాపము మానవ జాతి మీదకే తెచ్చింది. మొదటి ఆదాం ద్వారా శాపం వచ్చింది. రెండవ ఆదాముగా యేసు ప్రభువు వచ్చారు. ఆ శాపం నుండి విడుదల చేయడానికి వచ్చారు. బాగా అర్థం చేసుకోండి. ఈయనే దేవుడు, ఈయన ద్వారా సమస్తం జరిగింది. కానీ ఆయనే మనిషిగా వచ్చారు. మళ్ళీ ఎందుకు వచ్చారు? మానవ జాతిని రక్షించడానికి వచ్చారు. ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేస్తే నిన్ను ఎవ్వరూ తప్పించలేరు, ఎవ్వరూ రక్షించలేరు. క్షణికమైనటువంటి, తుచ్చమైనటువంటి లోకాశులు, శరీరాశులు, వీటి కోసమేనా నీ ఆతనంతా? మరి దేవుడు, దైవత్వం, పరలోకం, నరకం. మొన్న ఒకరికి సువార్త ఇక్కడ ఎదురుగుండా చెప్తే ఆవిడంటారు, ఆ ఊరుకోండి, చచ్చిపోయినాక ఎక్కడికి వెళ్తాము, నరకానికి వెళ్తాము, ఎక్కడికి వెళ్తాము. అప్పుడు ఇదేంటి నేను అన్నాను, ఓ పని చేయండి అయితే, అగ్గిపోలు తీసి ఒకసారి అంటించుకోండి మీకు అని అన్నాను. ఇప్పుడు
చచ్చిపోయిన తర్వాత ఏటి వెళ్తామో ఏటి కాదు. ఇప్పుడు అగ్గిపుల్లు తీసి అంటించుకోండి, మీకు ఎంత బాధగా ఉంటుంది ఇప్పుడు. నువ్వు తాగుతున్న సిగరెట్ తీసి ఒకసారి అంటించుకో నీ చర్మానికి. నొప్పి పెడుతుందా పెట్టదా, బొబ్బు ఎక్కుతుందా ఎక్కదా? సేమ్ టు సేమ్ నీ ఆత్మ కూడా అలాగే బాధపడుతుంది. చచ్చిపోయినట్టు ఎక్కడికి వెళ్ళిపోతావు మనకేది తెలుస్తుంది కాదు, ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. ఎలాగ అనిపిస్తావు అంటే ఇప్పుడు ఆ శరీరం ఎలా బాధపడుతుంది నువ్వు బాధ పెడితే, నీ ఆత్మ కూడా అలాగే బాధపడుతుంది. మీకు అర్థమవుతుందా లేదా? నీ ఆత్మ కూడా అలాగే బాధపడుతుంది. ఇవేమి ఉండవు, సృష్టి ఏది ఉండదు. పంచభూతములు మహావేండ్రంతో లయమైపోయే రోజు ఒకటి ఉంది. సూర్యుడు కాంతి ఇవ్వడు, చంద్రుడు ఎర్రగా మారిపోతాడు. తెరను చుట్టినట్టు ఆకాశాన్ని మళ్ళీ చుట్టుపడేస్తారు దేవుడు. కొత్త ఆకాశము క్రొత్త భూమి వస్తాయి. అక్కడ దేవుడే సర్వాధికారి ఉంటారు. యేసు ప్రభు వారిదే యుగ యుగాలు రాజ్యం. బాగా అర్థం చేసుకోండి. ఏమని ఈరోజు విర్రవీగుతున్నావు? దేవుడి మీదే విర్రవీగుతున్నావా? నాకు కాదులే అనుకుంటున్నావా? వాళ్ళ దేవుడు అనుకుంటున్నావా? ఎవరి దేవుడో కాదు, అందరి దేవుడు ఒక్కరే. ఆ స్పేస్లోకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాటలు వినట్లేదా మీరు? ఆ సునీత విలియమ్స్ చెప్తుంది కదా, 10 సంవత్సరాలు అసలు భూమి ఉండదు. ఏమో దేవుడు ఎక్స్టెండ్ చేయాలని చేస్తారు మనుషులు, జస్ట్ ఇమాజిన్ చేస్తారు అంతే. ఆయన ఒక్క దినం 1000 సంవత్సరాల్లో ఉంది, 1000 సంవత్సరాలు ఒక్క దినంలా ఉంది. ఏ దినాన్ని ఆయన అంతం చేయాలనుకుంటే చేస్తారు. తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు, కుమారుడికి కానీ ఎవరికి తెలియదు. బట్ మొటివాడు కడపటివాడు ఆది అంత మాల్ఫా ఓమేగా ఎవరు? యేసు ప్రభువారు. ఇదిగో మృతుడినైతిని కానీ యుగ యుగముల వరకు సజీవుడినై ఉన్నాను. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే సృష్టికర్త. ఈరోజు నువ్వు నమ్మి విశ్వసించావా, నువ్వు రక్షింపబడతావు. నీకు కాదులే అనుకుంటున్నావా, భయంకరమైన పరిస్థితులు అనుభవించాల్సిన ఆవశ్యకత ఉంది. నువ్వు నమ్మిన విగ్రహం కానీ, నువ్వు నమ్మిన దేవతలు కానీ, నువ్వు నమ్మిన ఏ సిద్ధాంతాలు కానీ, నువ్వు నమ్మిన మూఢనమ్మకాలు కానీ నిన్ను రక్షించవు. యేసు ప్రభు రక్షకుడు. పాడైపోయి పతనమైపోయి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనిషిని బాగు చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారు ఎన్నో బాధలు పడ్డారు. ఆయన ముఖం మీద ఉమ్మేశారు, ఆయన తన్నారు, గుద్దారు, ఆయన్ని నానాహింసలు పెట్టారు. ఇంతంత ముళ్ళుతోని ముళ్ళ కిరీటం పెట్టారు, కాలుకి చేతులకి ఇంతంత మేకులు కొట్టారు. ఏంటి అవసరం ఆయనకి? ఇంత బల్లెంతో పక్కలో పొడిచారు, బ్లడ్ రాలేదు. వాటర్ వచ్చిందంటే బ్లడ్ అంతా కారిపోయింది. అప్పటికే ఎవరి కోసం ఆ త్యాగం? ఎవరి కోసం ఆ త్యాగం? ఎవరి కోసం అనుకుంటున్నావు? నిజమే, ఆయన వచ్చారు, అన్ని బాధలు పడ్డారు. ఎందుకు పడ్డారు? మానవ జాతిని రక్షించడానికి పడ్డారు. తప్పిపోయిన మానవుడిని, పడిపోయిన మానవుడిని, చెడిపోయిన మనిషిని బాగు చేయడానికి ఆయన వచ్చారు. పాపి అయిన మనిషిని మార్చడానికి ఆయన వచ్చారు. పాప హృదయాన్ని మార్చడానికి వచ్చారు. ఎండిపోయిన ఎముకల్లోకి జీవం ఇవ్వడానికి వచ్చారు. చీకట్లో ఉండే ప్రజలకి వెలుగివ్వడానికి వచ్చారు. అయితే ఆ దేవుడే తిరిగి వస్తారు. ఆయన మరణాన్ని జయించారు, మరణపూలు విరిచారు, దుష్టుడి తల చితగొట్టారు. ఈరోజు సైతాన్ లోకాన్ని ఏలుబడి చేయొచ్చు, కానీ వాడికంటే కూడా బలమైన వాడు ఎవరిలో ఉంటారు? యేసు ప్రభు బలమైన వారు. ఆయన హృదయంలో చేర్చుకుంటే నువ్వు సమస్తాన్ని, సైతాన్ని వాడి ప్రతి ఒక్క టెంప్టేషన్ నుండి నువ్వు విడుదల పొందుకుంటావు. నీ శరీరం మీద, ఈ లోకం మీద, సైతాన్ మీద, చీకటి రాజ్యం మీద నీకు జయం ఉంటుంది. నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు, వారసురాలు అవుతావు. నీకొద్దా? నీకొద్దా? ఎక్కడికి వెళ్తాం? ఏతుండండి, చచ్చిపోయినాక ఎవరు చూసారు అనుకుంటున్నావా? అయితే నువ్వు గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ గ్యాస్ స్టవ్ మీద నీ చేయి పెట్టు. నీకు నొప్పి పెడుతుందో చూడు. ఆత్మ కూడా అలాగే అగ్గిలో పడితే అలాగే బాధపడుతుంది. ఆత్మ అంతా అంటే నీ శరీరం ఇప్పుడు అగ్గిలో పడితే ఎట్లా ఉంటుంది? ఆత్మ పడినా అలాగే ఉంటుంది. చచ్చిపోయాక ఎవరు చూస్తారు కాదు.
యేసుప్రభు వారు వచ్చేటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? వెళ్ళిన ఆయన మరలా వస్తున్నారు, తీర్పు తీర్చడానికి వస్తున్నారు, ఎవరి క్రియల ప్రతిఫలం వాళ్ళకి ఇవ్వడానికి వస్తున్నారు, ఎవరి జీతాన్ని వాళ్ళకి ఇవ్వడానికి వస్తున్నారు. భూమి మీద నువ్వు చేసిన క్రియ మంచిదైనా చెడ్డదైనా ప్రతిదానికి లెక్క ఉంది. నువ్వు ఆడిన మాట మంచిదైనా చెడ్డదైనా ప్రతిదానికి లెక్క ఉంది. అర్థమవుతుందా? ప్రతిదానికి లెక్క ఉంది. విర్రవీగిపోకు. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచే దేవుడు. నీ గర్వం వల్ల నువ్వు పడతావు. నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట, పడిపోయడానికి ముందు అహంకారం నడుస్తుందంట. గర్వంగా ఉన్నావా? అహంకారిగా ఉన్నావా? దేవుడి మీదే, దేవుడి బిడ్డల మీదే గర్విస్తున్నావా? అహంకారం చూపిస్తున్నావా? నీ మూతి ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది. అంతే, అడిగేసి తొక్కేస్తారు అంతే. ఇంకే వెర్రే వీగుచున్న దుష్టత్వాన్ని మానండి. ఏమి చెప్తున్నాం జాగ్రత్తగా వినండి. ఆ మాటలు ఫాలో అవ్వండి, రక్షింపబడతారు. ఈరోజు నిర్లక్ష్యం వహిస్తే, ఈరోజు గర్విష్ఠులుగా అహంకారులుగా ఈరోజు నువ్వు తిరిగితే ఒక అమ్మ అంటుంది, నీతేటి నిజాయితీ ఏడు జాతేటి. మరి ఏతి వద్దంటే యుగ యుగాలు అగ్గిలో కాలాలి. నీతి నిజాయితీ జాతి ఏమి వద్దా? అగ్గిలో కాలాలి. యుగ యుగాలు, ఒక రోజో, ఒక పూటో, ఒక నిమిషమో, ఒక గంటో కాదు. డెసిషన్ ఇప్పుడు తీసుకోవాలా. నీ కష్టమో నష్టమో నీతి నిజాయితీ యథార్థత పరిశుద్ధతని కొనసాగించాలి. అప్పుడు నువ్వు రక్షింపబడతావు, నీ ఆత్మ రక్షింపబడుతుంది. ఏతో ఎవరు చూసారో కాదు, సమస్తం దేవుడు చూస్తున్నారు. నీ పరిస్థితి యావత్తు చూస్తున్నారు. నీ హృదయాన్ని చూస్తున్నారు. నీ హృదయంలో అంతరంగంలో ప్రతి ఆలోచన చూస్తున్నారు. నీ ఆలోచన నీకు రాకముందే ఆయనకి తెలుసు. నీ తలంపు నీకు పుట్టక మునిపే ఆయనకి తెలుసు. మాట ఇంకా నీ నాలుకలో ఉంటున్నప్పుడే ఆయనకి తెలుసు. మరి ఇక్కడ ఎలా చెప్పారు? ఏం చెప్పారో వినండి. యెరూషలేములో వీధుల గుండా వెళ్తున్నప్పుడు ఈ శిష్యులు పాపం వాళ్ళకి దేవుడితో ఉన్నప్పటికీ యేసుప్రభు వారి గొప్పతనం వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆ శిష్యులు కూడా కొంతమంది పాపం ఒక అమ్మ అంటుందిలేండి, ఒక సేవకురాలు, డబ్బు ఉంటేనే విలువట, బంగారం ఉంటే విలువట, ఏదో అదృష్టం వల్లే వస్తుందట. ఏమి సేవకురాలు అమ్మ, ఏమి సేవకురాలు? నువ్వు అదృష్టం మీద, బంగారం మీద, డబ్బు మీద బతుకుతుంటే నువ్వు ఏం సేవకురాలు అమ్మ? దేవుడొద్దా? సమస్తం ఇచ్చే దేవుడొద్దా? నీ పరిస్థితిని మార్చగలవారు దేవుడు. ఘనమైన చెట్టు నీచమైనదిగా, నీచమైనది ఘనమైనదిగా, ఎండినది పచ్చగా, పచ్చనైన చెట్టు ఎండినదిగా చేయగల దేవుడు, సమర్థుడు నా దేవుడు. ఆయనే అందరి దేవుడు. ఏం చెప్తావమ్మా? ఇంకా సొల్లు సపారం మాటల్లోనే బతకండి మీరు. మరి దేవుడు వద్దు, జీవం వద్దు, దైవ శక్తి కూడా మీకు వద్దు. ఏ బంగారమో, ఈ సింగారమో, ఈ యొక్క భవనాలు, ఇవి ఫాస్ట్ అమ్మ ఎంతమందిని మరి నడిపిస్తుంది, ఏమని నడిపిస్తుందో, ఎక్కడికి తీసుకెళ్తుందో మరి ఆత్మలన్నిటిని. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండే దేవుడు, నిన్ను నన్ను పుట్టించిన దేవుడు. చూడండి, ఇక్కడ యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలోకి ఆయన చూపింపుకు వచ్చి, ఈ శిష్యులకి పాపం ఏం తెలియదు, ఈ దేవుడితోనే ఉన్నారు కానీ ఆ దైవశక్తి ఎన్ని అద్భుతాలు చేశారు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశారు, ఏమి చేసినా మరి అలా బుర్రకి ఎక్కదు. కొంతమంది అంతే, ఆ అద్భుతాలు తీసుకుంటారు, ఆశ్చర్యకార్యాలు తీసుకుంటారు, అక్కడికక్కడ వదిలేస్తారు.
మళ్ళీ వెళ్ళి మందలో కలిసిపోతారు. జ్ఞానం ఉందా? జ్ఞానము, వివేచన, ఆలోచన ఎవరిస్తారు? నువ్వు దైవ సన్నిధిలో గడపవు, వాక్యాన్ని ధ్యానించవు, వాక్యాన్ని వినవు, దైవ సన్నిధికి వెళ్ళవు, మరి జ్ఞానం ఎవరిస్తారు? ఈ లోక సంబంధమైన జ్ఞానం అనుకుంటున్నావా? 24 గంటలు లోకంలో గడిపేస్తావు, ఇక్కడికి వచ్చి ఫాస్ట్ అవతారం ఎత్తేస్తావు. ఇక్కడ దేవుడితో నీకు రిలేషన్ ఉండదు. దైవ శక్తి నువ్వు అర్థం చేసుకో. నీ బాధ అంతా ఒకటి, నీ యాతన అంతా ఒకటి, ఎక్కడ ఎలాగ బతికేద్దాం భూమి మీద. మరి నీకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని పాదాల దగ్గర కూర్చుంటున్నావా? ప్రతిరోజు అనుదినం ఆయన పాదాల యొద్ద గడుపుతున్నావా? ఆయన జీవాన్ని నువ్వు పొందుకుంటున్నావా? ప్రతిరోజు నిన్ను చెక్ చేసుకుంటున్నావా? ఉపవాసములు, జాగరణలు ఇవేమి జస్ట్ ఆచారాలేనా? హృదయానికి ఏమంటట్లేదా? జాగ్రత్త. దేవుడు వెక్కిరింపబడు. ఏం విత్తుకుంటావు అది కోసుకుంటావు. ఎవరు చూస్తున్నారు అనుకోవడానికి లేదు. నీ ప్రతి మాట విత్తబడుతుంది. ఆ శిష్యులు పాపం యేసు ప్రభుతోనే ఉన్నారు. అద్భుతాలు, ఆశ్చర్యాలు అన్నీ చూశారు. కానీ తర్వాతే వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ పొందుకోమునుపు పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎవరై పరిస్థితి అని ఒకలాంటి. ఎప్పుడైతే నువ్వు ఆత్మకి నీ హృదయంలో స్థానం ఇచ్చి నీ జీవితంలో స్థానం ఇస్తావో నువ్వు శక్తిని పొందుకుంటావు. ఖచ్చితంగా నువ్వు అన్నీ అర్థం చేసుకోగలుగుతావు. దైవ జ్ఞానాన్ని శిఖబత్తర బక్కు రివశ్యాందర వత్తర భవశివరియావ కొన్ని ఆ జ్ఞానాన్ని పొందుకుందురుగాక. రికభాష్య రివశ్యాందర దైవ జ్ఞానాన్ని పొందుకుందురుగాక. దైవ జ్ఞానం వశిక బబ అభిషేకాన్ని పొందుకుందురుగాక. రికభాష్య పరిశుద్ధాత్ముడా, ఎవరు ఎక్కడున్న టచ్ దెమ్ రైట్ నౌ లార్డ్, రిలీజ్ యువర్ పవర్. రికభాష్య రివశ్యాందర పరిశుద్ధాత్మ దేవుడా సంధించండి నాయన. చూసారా, నిత్యము నాతో ఉంటున్నది ఎవరో తెలుసా? వశిక బబ పరిశుద్ధాత్ముడా రికభాష్య అనగానే ఖచ్చితంగా నేను ఏదో ఒక టచ్ నేను అనుభవిస్తాను. అదండి ప్రజెన్స్ అంటే. అది దైవ సన్నిధి, దేవుని ప్రజెన్స్. నువ్వు ఒక్కరు ఉన్నావో 1,000,000 మంది ఉన్నావో కాదు. ఆ ప్రజెన్స్ అనేది నీతో ఉందా? ఎల్లప్పుడూ నీతో ఉందా? నీ క్రియలను బట్టి ఆత్మను దుఃఖపరుస్తున్నావా? ఆత్మని ఆర్పేస్తున్నావా? ఆత్మని బాధ పెడుతున్నావా? దైవ చిత్తంలోనే కొనసాగుతున్నావా? అర్థం చేసుకోవాలి. వశిక బబ రివశ్యాందర రికభాష్య రివశ్యాందర. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, చాలా బలహీనులుగానే శిష్యులు ఉన్నారు. కానీ నేను వెళ్ళి ఆదరణకర్త అయిన ఆత్మను మీ వద్దకు పంపిస్తాను, అంతవరకు మీరు వెయిట్ చేయండి. అప్పుడు యూదియా, సమరయ ఎప్పుడైతే మీరు ఆత్మను పొందుకుంటారో మీరు పాముల్ని త్రొక్కుతారు. అక్కడ చెప్తారు దేవుడు, యూదియా, సమరయ బూది గంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పారు. ఎప్పుడు? ఆత్మని పొందుకోవాలండి. ఎవరైనా పొందుకోవాలి. మీకు అర్థమైందా? ఎవరైనా ఆత్మకి మీ హృదయంలో స్థానం ఇవ్వాలి. అప్పుడు మీ జ్ఞానాన్ని పొందుకుంటారు. అంతవరకు మీరు మామూలు మనుషులుగానే ఉంటారు, మామూలుగా ఉంటారు, చాలా ఆర్డినరీ. మీ ఆలోచన విధానం కానీ ఏ మారు. అందరిలాగే మీరు ఆలోచిస్తారు, అందరిలాగే మీరు బయలుదేరుతారు, అందరిలాగే మీరు పనిచేస్తారు, అందరిలాగే ఉంటారు, అందరిలాగే తింటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మీ జీవితంలో పాలిభాగస్తులుగా ఉంటారో అప్పుడు మీరు ఎక్స్ట్రాఆర్డినరీ అవుతారు. అంటే దైవ సంకల్పాలు, ప్రణాళికలు మీ బ్రతుకుల్లో జరగడం మీరు చూస్తారు. దైవ జ్ఞానం చేత నింపబడతారు. పరిశుద్ధాత్మ దేవుడే మీకు బోధిస్తారు మీరు ఎలా ఉండాలి, ఏం చేయాలి. ఈవెన్ నేను మీ కూర్చుండుట లేచుట ఆయనకి తెలుసును. అంటే నేను ఒకవేళ మొన్న మేడ మీదకి వెళ్ళి కాసేపు ఇలా కూర్చుందాము అనుకున్నాను. అంటే అక్కడ వాటర్ పడుతుందని ట్యాంక్ నిండాలి.
వెంటనే ఎందుకు మరి అలర్ట్ చేశారో నాకు తెలియదు. కాళ్ళల్లోంచి ఒకలాంటి షివరింగ్ స్టార్ట్ అయింది. ఇలా 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 ఎంత ఆపినా అట్లే. ప్రభా ఏంటన్నా నాకు అలాగ కొన్ని విషయాల్లో దేవుడు నాకు మాట్లాడుతున్నప్పుడు నేను వెంటనే ఇంకా మరి అక్కడ ఉండను, ఇంకా గబగబా నీళ్ళు లేవు ఏట్లేవు అనుకుని ఆపేసుకొని వస్తాను. అర్థమైందా? నేను ఇంకా ఏదైనా డౌట్ పడి ఇంకా ఆలోచిస్తాను అనుకోండి, ఇంకా లోపలే ఆలోచన ఉంటుంది అనుకోండి, దాని వెంటనే నాకు దర్శనమో స్వరమో ఏదో ఒక లోపల నుంచి ఏదో ఒక ఉంటుంది బాడీలో, ఇక్కడ దగ్గర టచ్ ఉంటుంది. మళ్ళీ ప్రెజెన్స్ అంటే అది కోల్పోకూడదు. మనం ఏ పరిస్థితుల్లోనా కోల్పోకూడదు. ప్రెజెన్స్ అంటే అది. నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, మొన్న ఒకరు పిలుస్తారు ఒక చోటుకి. ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా దేవుని సన్నిధిలో కనబెడతాను, ఆయన ఇక్కడికి వెళ్ళడం నిశ్చితమా కాదా, వెళ్ళొచ్చా లేదా అంటే అప్పుడు దేవుడు నాకు ఒక మాట బయలుపరిచారు. ఏంటంటే కానాను విందుకి యేసు ప్రభుని వాళ్ళ తల్లిని పిలిచారు, మరియమ్మని కూడా అని ఆ మాట ద్వారా అహో వెళ్ళొచ్చు అనమాట, నన్ను పిలవబడ్డా అని అప్పుడు వెళ్ళా. చూడండి, అందుకే చాలా ఫంక్షన్స్కి నేను వెళ్ళాలి, ఏదో గర్వమో అహంకారమో అనుకుంటారు, ముందే దేవుడు నాకు బోధించి చెప్పేస్తారు అన్నమాట. సో అలాంటప్పుడు ఇంకా ఆగిపోతాను. ఇంకా మీకు చెప్తున్నాను, ప్రజెన్స్, దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఏంటి? ఇంతమంది సేవకురాంటే ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు గుడ్డెద్దు చేయంలో పడినట్టే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ బిహేవియర్. ఇది పాయింట్అవుట్ చేయడానికి అని మాత్రం అనుకోకండి. దేవుడికి తెలిసిన హృదయ ఆలోచన సరి చేసుకోండి. ఫస్ట్ శిష్యులు అనేవారు చాలా బలహీనులుగానే ఉన్నారు, కానీ శిష్యులు తర్వాత ఎంత శక్తి పొందుకున్నారు? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత శక్తిమంతులయ్యారు అర్థం చేసుకుంటున్నారా? ఎంత బలవంతులయ్యారు? అంతకుముందు వాళ్ళు అసలు దేవుని యొక్క దైవశక్తిని వాళ్ళు అర్థం చేసుకోలేదు. యేసు ప్రభువుతో ఉన్న దేవుడు ఇదిగో నా ప్రియ కుమారుడని ఆయనే మాట్లాడుతున్నా. ఒకసారి మోషే ఏలియా వీళ్ళు దిగి అక్కడ ఉన్న రూపాంతర కొండ మీద ఏమి జరిగినా ఏం చేసినా, ఒక 5 రొట్టె ముక్కలు 2 చేపలు 5,000 మందికి పంచినా ఎంతమంది గుడ్డోలు బాగయ్యారు, ఎంతమంది కుష్ఠవ్యాధులు బాగయ్యారు, ఎంతమంది చనిపోయిన వాళ్ళు లేచారు. ఎన్ని జరిగినా యేసు ప్రభువారికి ఆ సిలువ వేసే టైంలో ఎవ్వరూ లేరు, దగ్గర ఎవ్వరూ లేరు, పారిపోయారు అంతే, ఒక్కరినే వదిలేస్తారు. మరి అలాంటి శిష్యులు తర్వాత కాలంలో ఎంత బలవంతులుగా మారారు? యేసు ప్రభుని ఎక్కడ అప్పగించేస్తున్నావు? ఇస్కరియోతు యూదాలాగా. లేకపోతే ఏ బలహీన క్షణంలో ఇస్కరియోతు యూదాలాగా యేసు ప్రభుని అప్పగించేస్తున్నావు? ఏ భయానికి శివరైపోయి యేసు ప్రభుని వదిలేస్తున్నావు? యేసు ప్రభు పేరు కూడా చెప్పలేనటువంటి కొన్ని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నావు. నువ్వు దేవుని బిడ్డవని చెప్పడానికి కూడా భయపడుతున్నావు. అయితే నీకు కావాల్సింది పరిశుద్ధాత్ముడు, అభిషేకం. సేవకులుగానే కొనసాగుతారు, కానీ దేవుణ్ణి ఎరగమన్నట్టే ఉంటుంది మీ పరిస్థితి. అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అన్న సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. నీకు కావాల్సిందే అభిషేకం. అభిషేకం కోసం అడుగు, నిలబడు, ప్రభు కోసం నిలబడు. ఎప్పుడు నిలబడతావు? సమయం ఆసన్నమైంది కదా, ఇంకెప్పుడు నిలబడతావు? ఏ పరిస్థితిలోనైనా నిలబడు, పరిగెడు, ప్రభు పని కోసమే. చూస్తారా? నిలబడు, పరిగెత్తు, నిలబడు, సాక్షిగా చెప్పు. నువ్వు యేసుప్రభు సాక్షిగా నిలబడు. కష్టమో నష్టమో, నువ్వు ఇంకా బలహీనంగా ఉన్నావు, ఇంకా దైవశక్తిని తెలుసుకోవట్లేదు అంటే ఇంకా నీకు కావాల్సింది ఏంటి? అనాయింటింగ్ పవర్. అనాయింటింగ్ పవర్ అడగండి, ఇస్తారు. నువ్వు అన్నీ అడుగుతావు పరిశుద్ధాత్మని తప్పించి. నీ బాధలు కష్టాలు అన్నీ దేవుడికి చెప్తావు, పరిశుద్ధాత్మని మాత్రం అడగవు. అది అక్కడ నీ సొంత జ్ఞానం పెడతావు. ఆత్మ లేరు, అభిషేకం లేదు, ఏమీ లేదనేస్తావు. అందుకే నీ పరిస్థితి అలా ఉంది.
ఆ ఎక్స్పీరియన్సెస్ ఏమనేస్తావు? అంత అభూత కల్పన అంటావు. నేను అంటున్నాను, దొంగ ప్రవక్తల గురించి, దొంగ అభిషేకాల గురించి, సైతాను అనుచరుల గురించి నేను మాట్లాడట్లేదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. యేసు ప్రభు పేరే చెప్తారు, అద్భుతాలు సూచక్రియలు జరిగిస్తారు, కానీ వాళ్ళ జీవితాలు చాలా దూరంగా ఉంటాయి. నేను అలాంటి వాళ్ళ గురించి కూడా చెప్పట్లేదు. దొంగ అభిషేకాలు కాదు, బ్రహ్మపరిచే ఆత్మ కాదు, ఇవన్నీ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఇందులో యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో నేను. ఏమంటున్నారండి? రాతి మీద రాయి ఒక్కటి కూడా నిలబడకుండా ఇది పడద్రోయబడుతుందని యేసు ప్రభువారు భవిష్యత్ చెప్తున్నారు. ఆయన దేవుడు, ఆయనకి అంతా తెలుసు. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతియు నెరవేర్చుకునేదననియు నేనే జరగబో వాటిని తెలియజేస్తున్నాను. నా జీవితంలో జరగబో వాటిని ముందే చెప్పారు. చాలా విషయాలు నాకు చెప్పారు. నమ్మాలి. నేను పరిస్థితి ఎలా ఉన్నా నమ్మాలి. నమ్మితేనే చూస్తారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు ఆ కొండను తీసుకొచ్చి ఆ పర్వతాన్ని సముద్రంలో పడమంటే పడుతుంది. మీకు అర్థమైందా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అపనమ్మిక పనికిరాదు. క్రైస్తవ జీవితానికి అపనమ్మిక పనికిరాదు. నమ్మిక లేకుండా ఉన్నావా? భయపడుతూ ఉన్నావా? ప్రతిదానికి భయమేనా? పిరికితనము గల ఆత్మ నీకు దేవుడు ఇవ్వలేదు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చారు. ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ లేదా? అయితే ప్రయత్నించు. ఆయన సన్నిధిలో కనిపెట్టు. ఆ గోజాడు, కన్నీరు కాచు, రోదనలు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని పొందుకో. నిన్ను చూస్తే నీకు సాటిస్ఫై అవ్వాలి. దేనికి డిస్ట్రాక్ట్ అవ్వకూడదు, దేనికి అట్రాక్ట్ అవ్వకూడదు. చాలా స్టేబుల్గా ఉండాలి మైండ్. చాలా స్టేబుల్గా. పరిస్థితి ఏదైనా, జలముల్లో పడిన వెళ్ళిన, అగ్నిలో పడి నడిచిన, అలాంటి పరిస్థితులు వచ్చిన చాలా స్టేబుల్గా ఉండాలి. దేవుడే ఎక్కలేని ఎత్తైన కొండపైకి నేను ఎక్కిస్తాను. అని భవిష్యత్తుని యేసు ప్రభువారు ఇక్కడ చెప్తున్నారు. అది జరిగింది తర్వాత కాలంలో. యేసు ప్రభువారు ఏం చెప్పారో ఆ ఆలయం అలాగే కోల్చబడింది. స్టిల్ అది కట్టబడలేదు. దానికోసమే కదా. అది అక్కడ స్టార్ట్ అయిపోయిందంటే మనకి అంతం వచ్చేసినట్టే లెక్క. బాగా అర్థం చేసుకోండి. ఎర్ర పేలాలు సిద్ధం చేస్తారు. ఇదిగో చేస్తున్నాం, అదిగో చేస్తున్నాం, బలేస్తున్నాం అంటున్నారు వాళ్ళు. మెస్సియా వస్తున్నాడు అంటే ఆ మెస్సీ అన్నవాడు రాంగ్ కూడా వస్తాడు. ఆల్రెడీ మెస్సీ వచ్చేస్తారు యేసు ప్రభు. వాళ్ళు ఇంకా మెస్సీ అనుకొని ఎదురు చూస్తున్నారు. చూస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కూడా దేవుడు కాదంటారు. మళ్ళీ అందుకే యేసు ప్రభు వస్తారు. యెరూషలేంలో ఒలీవ్ కొండ మీద అడుగు పెడతారు. యెరూషలేంలో గోల్డెన్ గేట్ ద్వారా వెళ్తారు. యెరూషలేం లోపలికి మనిషిగానే వస్తారు. మనిషిగా అంటే ఇదివరకు వచ్చినట్టు రారు. రాజుల రాజు, ప్రభు ఊరిక భాష్య ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బూరతో, కోటాను కోట్ల దేవదూతలతో వస్తారు. ఫస్ట్ ముందు ఏంటంటే వీళ్ళు బలి చేసి ఆ యొక్క మూడో మందిరం స్టార్ట్ చేస్తారు. మూడో మందిరం చేసేస్తారు. ఆ తర్వాత అంత్యక్రీస్తు అనేవాడు ఒకడు వస్తాడు. యాంటీ క్రైస్ట్ అంటారు. అంటే మెస్సియా అనుకొని ఇంకెవరినో కూర్చోబెట్టేస్తారు తీసుకొచ్చి అక్కడ. ఎవడనేది ఇప్పుడు డౌట్ అందరికీ. చూస్తారు మనుషులు. ఇప్పుడు మీడియా వచ్చింది కదా, ఏ మూల నుంచి అయినా చూడవచ్చు. ఎవరినో కూర్చోబెట్టి తెస్తారు, అక్కడ పెడతారు. కానీ యేసు ప్రభువారు తర్వాత వస్తారు. అక్కడ పెద్ద యుద్ధం అవుతుంది. మొత్తం ప్రపంచం స్మాష్ అయిపోతుంది ఆ టైంలో. సకానికి సగం చాలా పెద్ద యుద్ధం ఉంది. ఇంకా ఇవన్నీ జరగబోయే విషయాలండి. బాగా అర్థం చేసుకోండి. అలర్ట్గా ఉండండి. నమ్ముకోండి. యేసు ప్రభువే దేవుడు, ఇంకెవరు లేరు. బాగా అర్థం చేసుకోండి. యేసు ప్రభువే దేవుడు. ఏది మిమ్మల్ని రక్షించదండి.
ఏది మిమ్మల్ని రక్షించదు. చూసారా? మార్కు 13:1 ఒకసారి చూద్దాం. ఆయన దేవాలయం నుండి వెళ్ళిచ్చిండే ఆయన శిష్యులు, బోధకుడా, ఈ రాళ్ళు ఎలాంటివి, కట్టడంలో ఎలాంటివి చూడమని ఆయనతో అనేను. అందుకే ఈ గొప్ప కట్టడం చూస్తున్నావే, రాతి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలిచి ఉండేవా, పడద్రోయబడినని అతను. ఈ మార్కు, మత్తయి, లూకా వీళ్ళందరూ డిఫరెంట్ టైమ్స్లో రాసినప్పటికీ సేమ్ అదే థింగ్ రాశారు. వాళ్ళు చెప్పారు ఆ మాట. అంటే భవిష్యత్ విషయం యేసు ప్రభు ఆనాడే ప్రవచించేశారు. ఈ యొక్క మందిరం మీద కట్టడంలో ఒక రాయి మీద రాయి ఉండకుండా అన్ని రాళ్ళు త్రోయబడతాయని చెప్పారు. అప్పుడే చెప్పారు. తర్వాత త్రోయబడింది, అది కోల్చబడింది, అది కాల్చబడింది, అన్నీ జరిగాయి. అప్పుడు అది 2వ మందిరం కదా, ఇప్పుడు 3వ మందిరం. సొలొమోన్ టైంలో ఒకటి జరిగింది. అదే అసలైన మందిరం. యాక్చువల్గా సొలొమోన్ 1000 బలులు ఇస్తాడు. తర్వాత సొలొమోన్కి ప్రత్యక్షంగా దేవుడే ప్రత్యక్షం అవుతారు అక్కడ. అది సొలొమోన్ టైంలో ఆయన బంగారంతో అన్నిటితో తాపడం పెట్టి అంత బంగారమే, కొన్ని టన్నుల బంగారం వాడారు. అప్పుడు దావీదు అంటే వాళ్ళ తండ్రే కట్టాలనుకుంటాడు, కానీ తండ్రిని వద్దంటారు దేవుడు. కొడుకే కడతాడంటే ఆ కొడుకే ఈ సొలొమోన్ అనమాట. ఈ సొలొమోన్కి ఆ జ్ఞానం ఇస్తారు దేవుడు. ఆ యొక్క మొత్తం అంతా ఆ సంపద అంతా ఇస్తారు. చాలా గ్రాండ్గా కడతాడు ఆయన అప్పట్లో. అది అప్పట్లో తర్వాత అది కూడా కూల్చి కాల్చి, అప్పుడు నెహెమ్యా టైంలో కదా మళ్ళా కడతారు. అది 2వ మందిరం. తర్వాత ఇప్పుడు 3వ మందిరం కట్టడానికి రెడీగా ఉన్నారు. 3వసారి సేమ్ ప్లేస్లో సేమ్ మందిరం. ఆ యొక్క ఎప్పుడైతే అది ఎర్రపై బలిచ్చేస్తారు, స్టార్ట్ అయిపోతుంది. ఇంకంతేనండి, అంతం అయిపోయినట్టే, అంతం దగ్గరికి వచ్చినట్టే మనం లెక్క. అంత్యకాలంలో ఉన్నట్టే లెక్క. బాగా అర్థం చేసుకోండి, ఇది వాస్తవం, నిజం. ఇవన్నీ చూస్తున్నారు, అప్పటికి ఇవన్నీ చూస్తున్నారు కదా. రాతి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలిచి పడద్రోయబడినని మీతో నిశ్చయం. తర్వాత అది పడేస్తారు, అలాగే నిజంగా పడేస్తారు. మొదటి రోజులు 9:7. ఇది యేసు ప్రభు వారు ఏంటంటే ఆయన మాత్రమే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండే దేవుడు. ఆయన మాత్రమే దేవుడు. బాగా అర్థం చేసుకోండి. దయచేసి మీ జీవితాలు నాశనానికి అప్పగించుకోకండి. రక్షింపబడండి. మీ రక్షణ కోసమే కొన్ని కార్యాలు ఇక్కడ జరిగాయి. బాగా అర్థం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని నశింప చేయడం అనేది దేవుడికి ఇష్టం లేదు. దేవుడు అందుకే ఈ విధంగా ఈ స్థలంలో నన్ను ఏర్పాటు చేసుకున్నారు. మొదటి రోజులు 9:7. బాగా అర్థం చేసుకోండి. ఇక దైవ కార్యాలే తప్ప ఏమీ కావి, దేవుని వలన జరిగేవే. నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనీయక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరం నా సముఖము నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలు సర్వజనములో చెదిరిపోయి సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఇప్పుడు దేవుడు ముందే వాళ్ళకి చెప్పారండి. ఏమని చెప్పారంటే ఆయన కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, కొన్ని విధులు ఇవన్నీ వాళ్ళకి ఇస్తారు. ఏ రోజైతే మీరు ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు, ఈ విధులు అన్నీ మీరు మానేసి మీకు నచ్చినట్టు మీరు వెళ్ళిపోయి అన్ని దేవతల చుట్టూ వెళ్ళిపోతారో, ఇంకా ఈ మందిరము కూల్చబడుతుంది. ఈ మందిరము కూల్చడానికి అప్పగిస్తాను, మీరు కూడా సమస్త దేశాల్లో చెదిరిపోతారు అని దేవుడు ఆ రోజు మాటిస్తారు. అలాగే జరిగిందండి. ఆ మందిరం కూల్చివేయబడింది. వాళ్ళు కూడా సమస్త దేశాల్లో చెదిరిపోయారు. అయితే మళ్ళీ మీరు ఎప్పుడైతే పశ్చాత్తాపడతారో, మళ్ళీ దేవుడిని తట్టు మీ జీవితాలు తిప్పుకుంటారు, అప్పుడు మళ్ళీ మీరు మీ దేశానికి వస్తారు, మీ దేశాన్ని స్వతంత్రించుకుంటారని అప్పుడే చెప్తారు. అందుకే తర్వాత దినాల్లో ప్రపంచంలో చెదిరిపోయిన యూదులందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మరి ఆ ఇశ్రాయేల్ దేశం ఎలా ఏర్పాటైంది? ఆ యెరూషలేం మళ్ళీ అలాగా క్యాపిటల్ అయిందనుకో. ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలు. యెరూషలేము అన్నిటికీ సాదృశ్యంగా ఉంది. ఇక్కడ నేను కొన్ని మాటలు చెప్పాను, ఇవి జరుగుతాయి, ఇలా జరుగుతాయి, ఇవి ఇలాగే జరుగుతాయని ఎందుకు చెప్పానంటే
ఇక్కడ కూడా ఎందుకంటే నన్ను కూడా ఏర్పాటు చేసుకొని దైవ కార్యాలు మీ ముందు చెప్పారు. బాగా అర్థం చేసుకోండి. సూచక్రియలు మత్కార్యాలు ఎందుకు చేశారు అంటే, కొన్ని కార్యాలు ఎందుకు జరగాల్సి వచ్చిందంటే, ఇప్పుడు యెరూషలేము ప్రపంచం అంతటికి ఒక సాదృశ్యంగా ఉంది. ఈ ఏరియాలో వైశాంతర దైవ చిత్తానుసారంగా నన్ను నిలబెట్టి కొన్ని కార్యాలు ఎందుకు జరిగించారు అంటే, దేవుడెవరు, అసలు దేవుడెవరు అది తెలుసుకోవడానికే. మీకు అర్థమైందా? ఇప్పటికైనా మీ యొక్క అజ్ఞానాన్ని వదలండి, ఆ చీకటి మార్గాలు వదలండి. దేవుడిని గుర్తించండి, దైవ కార్యాలు గుర్తించండి, దేవుడి పిలుపుని అంగీకరించండి. మీకు అర్థమవుతుందా? మించిపోయింది లేదు. ఎప్పటికైనా దేవుడి తట్టు తిరగండి, మీ అజ్ఞానంలోనే మీరు ఉండకండి. దేవుడు ఒక్కరే, ఆయన ఏం చెప్తే అది చేస్తారు, చేయగలరు. ఇక్కడ అదే జరిగింది, అదే జరిగింది. ఆ యెరూషలేం గురించి కానీ, ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం గురించి కానీ దేవుడు ఏం చెప్పారో, అలా ఆజ్ఞల కట్టెళ్ళు గాయకొన్నప్పుడు, అన్య దేవతలు తట్టు వారు తిరిగినప్పుడు ఈ దేశం నాశనమైపోతుంది, ఈ యొక్క మందిరం కూడా కాల్చబడుతుంది, మందిరం నాశనమైపోతుంది, మీరు కూడా ప్రపంచ దేశాల్లో చెదిరిపోతారని ఆ రోజు చెప్పారు. ఆ దేవుడే మళ్ళా మీ జీవితాలు బ్రతుకులు మీరు మార్చుకుంటే, మీరు దేవుడి తట్టు తిరిగితే మళ్ళీ తిరిగి మీ దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అని చెప్పారు. అవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా జరిగిపోయాయి. దేవుడు నిజంగా ఒకరిని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని కొన్ని మాటలు చెప్తున్నారు అంటే లోబడాల్సిన అవసరం మీకు ఉంది, లేకపోతే మీరు దేవుడితోనే యుద్ధం చేస్తున్నారు. అర్థం చేసుకోండి. ఇశ్రాయేలునే దేవుడు కనికరించినప్పుడు మామూలు మనుషులము మనమే మాత్రం. ఇశ్రాయేల్ అంటే వాళ్ళు దైవ జనాంగం, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. పాపము పాపమే, ఆజ్ఞ అతిక్రమం పాపం. దేవుడిని కోటి చేయమంటాడు, నువ్వు ఇంకోటి చేస్తున్నావు అంటే నువ్వు పాపం చేస్తున్నావు. దేవుడిని కోటి చెప్పారు, దేవుడిని కోటి దానికి ఎన్నుకున్నారు, నీకు ఒకటి ఏర్పాటు చేసుకున్నారు, నీ భవిష్యత్తు నీకు చెప్పారు, నీ జీవితం ఏంటో నీకు చెప్పారు. దానికి వ్యతిరేకంగా నువ్వు నీ వాళ్ళు వెళ్తారా? ఎంతమంది అయినా దేవుడికి లోకమే ఒక లెక్కలేదు. ఒక 100 మందో 1000 మందో 1,000,000 మందో ఏమాత్రం. ఆ దేవుడి యొక్క సంగతులే నేను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. దేవుడెవరు? ఇది ప్రశ్న. దేవుడెవరు? ఇది ప్రశ్న. తెలుసుకోవాలి, మీరు తెలుసుకొని రక్షింపబడాలి. ఇక్కడ అతిశయించడానికి ఏమీ లేదు. అర్థమైందా? దేవుడెవరు మీరు తెలుసుకోవాలి. ఆయనకి లోబడండి, మీ జీవితాలు ఇవ్వండి, మార్చుకోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, దేవుడిని మీ హృదయంలో చేర్చుకోండి. ఏమని ఇక్కడ దేవుడు చెప్పారో అవి తర్వాత కాలంలో జరిగాయి. ఏమని చెప్పారంటే, నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనేక వారిని నిర్మూలం చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరం నా సముఖంలో నుండి కొట్టివేసేదను. ఇశ్రాయేలు సర్వజనముల్లో చెదిరిపోయి సామెతగాను హేళనగాను. ఇశ్రాయేలులే ఒక లెక్కలేనప్పుడు సాధారణమైన సేవకుల గురించి నేను చెప్తా. నువ్వు దైవ చిత్తంలో కొనసాగాలి, దేవుని ఆత్మ నడిపింపులో ఉండాలి. లేకపోతే నువ్వు ఎంత గొప్ప మందిరం కట్టినా, ఎంతమంది నువ్వు చేరదీసుకున్నా, ఏదైతే ఆయన పరిశుద్ధపరిచారో అదే చివరికి నాశనం కూడా చేసేస్తారు. బాగా అర్థం చేసుకోవాలా. రేపు నిశ్చితంలో నీకు ప్లేస్ ఉందో లేదో నువ్వు అర్థం చేసుకోవాలా. నువ్వు ఈరోజు ఎంత గొప్ప సేవకుడువో, ప్రవక్తమని చలామణి అవుతున్నావో, లేకపోతే నువ్వేమైనా ప్రవక్తివి, లేకపోతే ఇంకేమని చలామణి అవుతున్నావో, నువ్వు ఎంత సంపాదించావు, ఎంత గొప్ప మందిరం కట్టినా అక్కడ దేవుడికి ఇవ్వాల్సిన పరిశుద్ధత కానీ, దేవుడికి ఇవ్వాల్సిన మహిమ కానీ అక్కడ లేకపోతే అది అంతా స్మాష్ అయిపోతుంది. నువ్వు కానీ నీ వెనక వాళ్ళు కానీ రేపు నిశ్చితంలో ఉండరు. బాగా అర్థం చేసుకోవాలా. పూరి గుడిసెలో నువ్వు ఉన్నా, నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు నీతో ఉంటే గనక, దేవుడు దైవ సన్నిధి నీతో ఉంటే గనక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను అలాంటి వాళ్ళకి కూడా చెప్తున్నాను. విరిగి నలిగి నువ్వు ఉన్నావా?
దైవ ఆత్మకి స్థానం ఇచ్చావా? దేవుడు నీతో ఉన్నారా? ఎవరు లేకపోయినా పర్లేదు, దేవుడు నీతో ఉన్నారు కదా. పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, తర్వాత అవే జరిగాయండి. వాళ్ళ అవిధేయతలను బట్టి ఆ పైన మాటలు చూస్తే అదే ఉంది. అయితే మీరే కానీ మీ కుమారులు కానీ ఏమాత్రమైనను నన్ను వెంబడించటం మాని నేను ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపగా ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల, ఇతరమైన దేవతల్ని కొలిచి పూజించినప్పుడు, నా ఆజ్ఞలు కట్టడలు మీరు గాయకొన్నప్పుడు ఇలా జరుగుతుంది అని దేవుడు చెప్పారు. అలాగే జరిగింది, అలాగే జరిగింది. ఇశ్రాయేలుకే లెక్కలేనప్పుడు మనమే మాత్రం ఈ రోజుకైనా అన్నీ వదలండి. యేసు ప్రభువే దేవుడు. మీ జీవితాలు ఇవ్వండి, మీ హృదయాలు ఇవ్వండి, మీ బ్రతుకులు మార్చుకోండి. నీతేటి జాతేటి కాదు, నీతిగా జాతిగా నిజాయితీగా బతుకో, దేవుడు రక్షణ పొందుకుంటావు. విల్ బి కంటిన్యూడ్. ప్రైజ్ ద లార్డ్.